నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను జయ. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులందరికీ ఈ నెల 22వ తేదీన ఓటర్ల జాబితాను అందించాలని జిల్లా ఎలక్టోరల్ అబ్జర్వర్ పోలా భాస్కర్ స్పష్టం చేశారు. ప్రకాశం భవనంలో కలెక్టర్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులతో కలిసి జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ, తుది జాబితా ప్రచురణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఓటర్ల జాబితాలో నిర్లక్ష్యపూరితమైన తప్పులకు ఆస్కారం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. బిఎల్ఓ స్థాయిలో పకడ్బందీగా మాన్యువల్ రికార్డును తయారు చేయించి తమ వద్ద భద్రపరుచుకోవాలని ఈఆర్ఓలకు చెప్పారు. తమ లాగిన్ ఐడీలను కూడా భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. అసాధారణ స్థాయిలో కొత్త ఓటర్లుగా నమోదుకు, తొలగింపునకు వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు వీటికి సంబంధించిన రికార్డులను కూడా సక్రమంగా నిర్వహించుకోవాలని చెప్పారు. అర్హులైన ఓటర్లందరికీ త్వరగా ఫోటో గుర్తింపు కార్డులు అందేలా చూడాలని ఆయన చెప్పగా, ఫిబ్రవరి 15 నాటికి పూర్తి స్థాయిలో ఓటర్లకు చేరేలా చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో డిఆర్ఓ ఆర్ శ్రీలత, ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు, ఈఆర్ఓలు, పలువురు ఏఈఆర్ఓలు, జిల్లా ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎలా కట్టారని అడుగుతున్నా. 57,125 గాను 36,36,96 ఉంటే వాటి 20% రేట్ 70 దాకా ఇంతకుముందు 1.4 దేని మీద వచ్చింది, 2.0 మీద పర్సెంటేజ్ ఆఫ్ 4 అంటే వాట్ ఈస్ 4? ఇది టోటల్ కదా 26,57,000 కొద్దిలో 18-19 ఉంటాడు, 25 లక్షలు ఎక్కడ ఇప్పుడు నేను కూడా పార్టీ వస్తాను. అప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ ఇండికేటర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. మరి 4% దాటకూడదని కొన్ని ఇన్ఫ్లుయెన్స్ ని రిస్ట్రిక్ట్ చేసేసేవాళ్ళు. అట్లాగే 2% దాటితే కొన్ని 10% వదిలేసేవాళ్ళు. నెగోషియేషన్స్ దాటలేదని అనుకునేవాళ్ళం. ఏమైంది, మొత్తం వీళ్ళు ఒక రకంగా చెప్తారంటే కన్వర్ట్ చేశారు అనమాట. వాళ్ళు నాలెడ్జ్ ఉంది లోపల అన్ని పట్టుకునేసారు. సో ఆ ఇండికేటర్స్ స్టాండ్ కావు. ఆబ్వియస్లీ వాళ్ళు అనాలిసిస్ చేసి ఇచ్చారు. నెల్లూరు, చిత్తూరు అనుకుంటారు, చిత్తూరు జిల్లా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో సేమ్ ఎగ్జాంపుల్ 250 పోలింగ్ స్టేషన్స్. 250 పోలింగ్ స్టేషన్స్ లో 90% 4 దాటింది, 90% దాటింది. ఏదో రేర్ అన్నమాట 10% పోలింగ్ స్టేషన్స్ మాత్రమే ఇది లిమిట్స్ లో. మూడు సంవత్సరాలు కలిపితే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటాయంటే మనకు నాకు తెలిసినంత వరకు ఎలక్షన్ డ్యూటీ లాంటి స్టాట్యూటరీ డ్యూటీ చేసేటప్పుడు ర్యాంక్ అండ్ బార్డర్ రైట్ ఫ్రమ్ బిఎల్ఓ టు ఊరు కూడా తెలిసి తప్పు చేస్తారు నేను అనుకోను. అయితే ఈ సందర్భాన్ని బట్టి మనం చేసే పనిని ఎలా జనాలు చూస్తున్నారనేది ఇక్కడ మ్యాటర్ చేస్తాం. ఇదే 2023లో జరిగిన యూనియన్లో అప్పుడు ఉత్తరాంధ్ర, సెంట్రల్ ఆంధ్ర, అటు అనకాపల్లి నుంచి మొదలెట్టి పాలసీ దాకా నేను చూసాను. మీటింగ్ రావడానికి కూడా ఏదో అర్థం వస్తున్నారు అని చెప్పి బలవంతంగా ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న నాటకోత్సవాలను ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ కంచెల రామయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నందమూరి తారక రామారావు అన్న మాటలను రామయ్య గుర్తు చేశారు. ఎన్టీఆర్ పేదల పక్షాన నిలిచిన మహోన్నత వ్యక్తి, మహానటుడు అని కొనియాడారు. ఈ సందర్భంగా రంగస్థల నటులు సిహెచ్ రజితమూర్తి దంపతుల్ని ఎన్టీఆర్ అవార్డుతో సత్కరించారు. సంస్థ అధ్యక్షుడు సూదనగుంట వెంకటేశ్వర్లు రచించిన హెచ్చరిక నాటికను ప్రదర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, కామెపల్లి శ్రీనివాసరావు, ఎస్ కోటేశ్వరరావు, కటారి నాగేశ్వరరావు, కాటగడ్డ రఘు, పి వెంకటేశ్వర్లు, నలమోతు బాలగంగాధరరావు, పాతూరి పూర్ణచంద్రరావు, డాక్టర్ నూనె అంకమరావు, కె బాలకోటయ్యలు పాల్గొన్నారు.
రజతమూర్తి, మనిషి మనసే బంగారమే పూర్తి, విస్తరించాడు రాష్ట్రమంతా కీర్తి. నటనలో కల్చరల్ అసోసియేషన్ ఒంగోలు వారు అందిస్తున్న చిరుకానుక. విజయ్ గారు ఈరోజు యాక్చువల్గా నేను రాలేని పరిస్థితి. ఈ సందర్భంగా ముందుగా వెంకటేశ్వర్లకి మీ తరఫున, ఈ స్టేజ్ మీద ఉన్న గెస్టుల తరఫున ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియ, సహాయ సహకారాలను కూడా అందించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. చాలామంది ఈ రోజుల్లో అందులో బాగా మాటలు చాలా ఎక్కువ చెప్తుంటారు. ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని అన్నారు. అని దాని ఆచరణలో పెట్టి చూపించాడు. అది ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వానికి. నా రాజకీయాల్లోకి నేను వచ్చినప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా నా ప్రయాణం స్టార్ట్ అయింది. 85లో నేను యూత్ కాంగ్రెస్లో ట్రావెల్ చేసేటప్పటికి అన్న ఎన్టీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని శాసిస్తూ ఉన్నారు. అంటే నా ప్రయాణం అన్న ఎన్టీఆర్ గారికి రాజకీయానికి వ్యతిరేకంగా పోరాటంలోనే జరిగింది. అయితే గొప్ప వాళ్ళని ఎప్పుడు కూడా రాజకీయాల్లో మాట్లాడటం వేరు, మనసు మాట్లాడటం వేరు. రాజకీయాల్లో గొప్ప వాళ్ళ గురించి నటించడం అందరికీ తెలిసిందే. ఎంత అందమైన హీరోయిన్ పక్కన ఉన్నా కూడా సాధారణంగా హీరోయిన్ స్క్రీన్ మీద కనిపిస్తే మగవాళ్ళు హీరోయిన్ చూస్తారు, ఆడవాళ్ళు హీరోని చూస్తారు సహజంగా. అయితే ఇద్దరూ కూడా అన్న ఎన్టీఆర్నే చూస్తారు. అంత అందగాడు అన్న ఎన్టీఆర్ గారు. ఆయన వెయ్యని వేషం అనేది అయితే ఖచ్చితంగా లేదు. అటువంటి మహానుభావుడి వర్ధంతి రోజున ఇక్కడికి పిలిచినందుకు మాత్రం ఖచ్చితంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మా అన్న రామన్న ఇవాళ రాజకీయాల్లో ఒక ఫ్లెక్సీ కడితేనో, లేకపోతే 4 పేపర్లకు యాడ్లు ఇస్తేనో, 4 యూట్యూబ్ ఛానల్స్లో కనిపిస్తే నాయకులు అయిపోయే రోజులు ఈరోజు. తెలుగు సాహిత్య లోకంలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఖ్యాతిని ఇనుమడింపచేసిన పూర్వ అధ్యక్షులు భీమనాథం హనుమారెడ్డి 4వ వర్ధంతి కార్యక్రమాన్ని వీఐపీ రోడ్లోని సంఘ కార్యాలయంలో నిర్వహించారు. హనుమారెడ్డి అనేక కావ్యాలను రచించి చిరకీర్తిని పొందారన్నారు. వృద్ధాప్యం మీద ఆయన రాసిన కావ్యం ఆంగ్లంలోకి అనువదింపబడి అనేక మంది ప్రముఖుల ప్రశంసలు అందుకుందని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. సరిపోతులే జోహార్ హనుమారెడ్డి గారు, జోహార్ హనుమారెడ్డి గారు, జోహార్ హనుమారెడ్డి గారు, జోహార్ హనుమారెడ్డి గారు. సంఘం ప్రధాన కార్యదర్శి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎత్తపు కొండారెడ్డి మాట్లాడుతూ ఆయన రచనలపై పలువురు పీహెచ్డీలు చేసి డాక్టరేట్లు పొందారన్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సాహితీ సుధా కనిగిరి అధ్యక్షులు కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, అమృతవర్షిణి ఉప్పుగుండూరు అధ్యక్షులు కేఎస్వి ప్రసాద్, ముస్లిం రచయితల సంఘం అధ్యక్షులు షేక్ మహబూబ్ జాన్, ఆంధ్ర సారస్వత పరిషత్ జిల్లా శాఖ అధ్యక్షులు మూడమంచు వెంకటేశ్వర్లు, అక్షర సాహితీ సమితి అధ్యక్షులు ఎంవిఎస్ శాస్త్రి, ఎర్రన్న సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షులు మైనంపాటి సాయికుమార్, రచయితల సంఘం సభ్యులు సయ్యద్ ఇస్మాయిల్, గంగిశెట్టి నరసింహారావు, సాహితీవేత్త ఓరుగంటి ప్రసాద్, సినీ విశ్లేషకులు జానకీరాం, అడ్వకేట్ నాగిరెడ్డి, రవికుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా రచయితల సంఘం పూర్వ అధ్యక్షులు బి హనుమారెడ్డి గారి 4వ వర్ధంతి ఈరోజు. 1966లో డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారు ఈ సంస్థని స్థాపించడం, 20 సంవత్సరాల పాటు వారు ఈ సంస్థకి అధ్యక్షులుగా కొనసాగి 1999లో బి హనుమారెడ్డి గారిని ప్రకాశం జిల్లా రచయితల సంఘానికి రజతోత్సవాల సందర్భంగా వారిని అధ్యక్షుడిగా నియమించడం, వీరి ఆధ్వర్యంలో 20 సంవత్సరాల పాటు దిగ్విజయంగా సాహిత్య కార్యక్రమాలు ప్రకాశం జిల్లాలో జరగటం, స్వర్ణోత్సవాలు కూడా హనుమారెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగినాయి. 1999 జనవరి 19వ తేదీ మహాసభలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన మహాసభలు 3వ రోజు ఉదయం తెల్లవారుజామున చనిపోవటం జరిగింది. ఆ తర్వాత హనుమారెడ్డి గారి పేరు మీద ఒక పురస్కారాన్ని కూడా ఏర్పాటు చేసి జయంతి రోజు వారి యొక్క పురస్కారాన్ని పెద్దలకి అందజేయడం జరుగుతుంది. ఈరోజు వారి 4వ వర్ధంతి సందర్భంగా మా ప్రకాశం జిల్లా రచయితల సంఘం సభ్యులందరూ కూడా హనుమారెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు ఆంధ్రదేశంలోనే కాకుండా రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా అలానే దేశ విదేశాల్లో కూడా ప్రకాశం జిల్లా రచయితల సంఘానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి అక్షర యోధుడు బి హనుమారెడ్డి గారు. ఈరోజు ప్రకాశం జిల్లా రచయితల సంఘానికి మొన్న ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో పూర్ణకుంభ పురస్కారాన్ని ప్రకాశం జిల్లా రచయితల సంఘానికి ఇవ్వడం జరిగింది. ఇది మొన్న నాకు ఇచ్చారు ఈ అవార్డుని. అయితే దీనికి నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే హనుమారెడ్డి గారు డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారు వేసినటువంటి పునాది ప్రకాశం జిల్లా రచయితల సంఘానికి ఏ విధంగా ఉందో ఆ పునాదిని ఇది చేసుకొని వారు ఈ పురస్కారాన్ని ఇప్పుడు నేను అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి నాకు అందజేయడం జరిగింది. ఇది ప్రకాశం జిల్లా రచయితల సంఘానికే కాకుండా ప్రకాశం జిల్లా రచయితల సంఘంలో ఉన్న సభ్యులందరూ చేస్తున్నటువంటి సాహిత్య కృషి, అలానే ప్రకాశం జిల్లా సాహితీ రంగానికి కూడా ఈ పూర్ణకుంభ పురస్కారం వచ్చినట్లుగా భావిస్తూ హనుమారెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. ప్రకాశం జిల్లా రచయితల సంఘం మహాసభల్ని చాలా గొప్పగా నిర్వహించినటువంటి వ్యక్తి. స్వయంగా కవిగా ఎన్నో గ్రంథాలు రాశారు. తనకి తెలుగులో డిగ్రీ లేకపోయినప్పటికీ తను రాసినటువంటి సాహిత్యం మీద చాలామంది డాక్టరేట్లు అలాగే పిహెచ్డీలు సంపాదించినటువంటి వారు ఉన్నారు. అటువంటి వ్యక్తి ఇవాళ లేకపోవటం ప్రకాశం జిల్లా రచయితల సంఘానికి ముఖ్యంగా సాహితీ లోకానికి తీరని లోటు. అటువంటి వ్యక్తికి అక్షర నీరాంజలి అర్పిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతులు జరుపుకోవటం ద్వారా ఆయన తెలుగు భాషాభివృద్ధికి చేసినటువంటి సేవల్ని కొనియాడటం వలన అదే మనం ఆయనకు అర్పించేటువంటి ఘనమైనటువంటి నివాళి. అట్లే మన పొన్నూరు శ్రీనివాస రాజమండ్రిలో ఈ మధ్య మరి పూర్ణకుంభ పురస్కారం పొందాడు. అది నిజంగా అంటే ఆయన యొక్క సేవల్ని కొనసాగింపుగా ప్రస్తుత అధ్యక్షుడు కూడా మరి మన రాష్ట్ర స్థాయిలో ఇంతటి ఘనకీర్తి పొందటం మరి ఒక రకంగా ఆయన ఆత్మకి శాంతి చేకూరుతుంది. ఈ సందర్భంగా శ్రీనివాసుని అభినందిస్తూ మరి హనుమారెడ్డి గారి జోహార్లు పరుస్తూ ఇంతటితో విరమిస్తాం. ఏదేమైనా 4వ వర్ధంతి సందర్భంగా ఆయన ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళి అర్పించడం ఒక సాహితీవేత్తగా కొండరెడ్డి వెంకటేశ్వరరెడ్డి నా పేరు, నా ధర్మంగా భావిస్తూ ఈ సభలో పాల్గొనడం జరిగింది. కరిగిరి నుంచి నేను మరి ఎత్తుక్కుంటూ వచ్చాను ఈరోజు. ఎందుకంటే అటువంటి మిత్రుడు నాకు పైగా అందులో మంచి సాహితీవేత్త, మరి ఆయన నివాళులు అర్పించడం ధర్మంగా భావిస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఈ సంవత్సరం జనవరి 5వ తారీఖున రాజమండ్రిలో జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రకాశం జిల్లా రచయితల సంఘంకు పూర్ణం కుంభం అవార్డు లభించడం అనేది దానికి నిదర్శనం. మన ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు శ్రీనివాస్ గారు, అదేవిధంగా కార్యదర్శి కొండారెడ్డి గారు ఆ అవార్డును స్వీకరించడం నేను స్వయంగా రాజమండ్రిలో చూడడం జరిగింది. మరి హనుమారెడ్డి గారు భౌతికంగా లేకపోయినా సూక్ష్మ రూపేణ ఉండి మన అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఆయన పేరు శాశ్వతంగా నిలిచే ఉంటుందని తెలియజేస్తున్నాను. ఒంగోలు జీజీహెచ్కి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని నూతన ఆర్ఎంఓ హనుమంతరావు వెల్లడించారు. ఆర్ఎంఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలైన ఆరోగ్యశ్రీ, జగనన్న ఆరోగ్య సురక్ష వంటివి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. జీజీహెచ్లో పారిశుద్ధ్యం, క్యాంటీన్ నిర్వహణను మరింత మెరుగుపరుస్తామన్నారు. ఇదిలా ఉండగా ఆర్ఎంగా బాధ్యతలు స్వీకరించిన హనుమంతరావు అంతకు ముందు వరకు కమిషనరేట్లో జాయింట్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. హౌస్ సర్జన్ గా తొలిసారి ప్రకాశం జిల్లా ఆకబీడిలో పనిచేసిన హనుమంతరావు జూన్లో ఇదే జిల్లా ఒంగోలులో ఉద్యోగ విరమణ చేయడం విశేషం. హాస్పిటల్ ఒంగోలు నందు సివిల్ సర్జన్ ఆర్ఎంఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది డే బిఫోర్ ఎస్టర్డే.
సూపరింటెండెంట్ గారిని కలిసి వారికి మా జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. కాబట్టి సూపరింటెండెంట్ గారి పరిధిలో మేము పనిచేస్తుంటాం కాబట్టి అన్ని విషయాల్లో సూపరింటెండెంట్ గారికి సహకరిస్తూ ఆయన చేయమని పని చేస్తూ, అలాగే ఏమైనా లోపాలు మా ద్వారా మేము గమనించుంటే కనుక సార్ దృష్టికి తీసుకెళ్ళి వాటిని ఇద్దరం కూర్చొని రెక్టిఫై చేసుకోవడం అన్నది ముఖ్యమైన ఉద్దేశము. అలాగే ఈ హాస్పిటల్లో వచ్చే రోగులందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందించడం కూడా మా ముఖ్యమైన లక్షణం. అలాగే ఈ మన ప్రభుత్వం ద్వారా జరుగుతున్న కార్యక్రమాలన్నింటికీ మా హాస్పిటల్ తరఫున ఏవైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీ కానీ, జగనన్న సురక్ష కానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్కడా పెండింగ్ లేకుండా చేయగలగడం అన్నది కూడా మేము మా బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకొని ముందుకెళ్తామని చెప్తా ఉన్నాను. దానికి తోడు పారిశుద్ధ్య విషయం కానీ, క్యాంటీన్ విషయం కానీ, లేకపోతే సెక్యూరిటీ విషయం కానీ ఎక్కువ శ్రద్ధ తీసుకొని మంచిగా పనిచేసేటట్టు, అన్ని మెరుగైన సేవలు అందించేటట్టుకు మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. నేను చివరికి వచ్చా కదా, చాలా దూరం పనిచేసే వచ్చాను. ప్రీవియస్ పోస్ట్ నేను జాయింట్ డైరెక్టర్ మెటర్నల్ హెల్త్గా మంగళగిరి కమిషనర్ ఆఫీస్లో చేశాను. అది కొంతకాలం వేరే మేడం వేశారు కాబట్టి నేను 2-3 నెలలు వెయిటింగ్లో ఉన్నాను. తర్వాత ఇంకా ఇక్కడికి పోస్టింగ్ వేస్తారు కాబట్టి నేను వచ్చి జాయిన్ అయ్యాను. స్కూల్ ఎడ్యుకేషన్లో ఫ్యూచర్ స్కిల్స్ అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో తొలి విడతగా 250 ఉన్నత పాఠశాలలు, 5 జూనియర్ కాలేజీల్లో ఫ్యూచర్ స్కిల్స్ అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు వివరించారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 4th ఇయర్లో ఒక అప్రెంటిస్షిప్ చేయాల్సి ఉంటుంది 6 months. ఆ 6 months అప్రెంటిస్షిప్ను ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్లో వాళ్ళు వర్క్ చేసేటట్లుగా ఫ్యూచర్ స్కిల్స్ ప్రోగ్రామ్ కింద వర్క్ చేసేటట్లుగా ఒక ఒప్పందం చేసుకొని ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. మన జిల్లాలో వచ్చేసి 7 ఇంజనీరింగ్ కాలేజీలు ఈ యొక్క ఒప్పందంలో 280 స్కూల్స్, 290 స్టూడెంట్స్, ఒక్కొక్క స్టూడెంట్స్కు 3 స్కూల్స్ అటాచ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి 6 months కోర్స్ ఇది ఇంటర్న్షిప్. దీంట్లో 12,000 శాలరీ స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వారి యొక్క ట్రావెల్ అలవెన్స్ కింద కిలోమీటర్కు 2 rupees పే చేయడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే స్కూల్స్లో పిల్లలకు పూర్తిగా టీచింగ్ మెథడ్స్లో పిల్లలకు ఎవరైనా వెనుకబడిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు టీచ్ చేయడం ఒకటి. తర్వాత వచ్చేసి మెయిన్ టెక్నాలజీ పిల్లలు ఎక్కువగా ఉపయోగించేటట్టుగా, టీచర్లు ఎక్కువ ఉపయోగించేటట్టుగా ఆ టెక్నాలజీ మీద వాళ్ళకు అవగాహన కల్పించడము, ఆ టెక్నాలజీ యూసేజ్ పిల్లలకు తెలియజేసేటట్లు చేయడము, టెక్నాలజీ మీద ఒక అవగాహన ఎక్స్పీరియన్స్ పిల్లల్లో కలిగేటట్లుగా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ స్టూడెంట్సే కాబట్టి బేసిక్స్ స్కూల్స్లో నేర్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన జిల్లాలో వచ్చేసి 90 మంది స్టూడెంట్స్, 220 స్కూల్స్, 5 కాలేజీలలో స్టూడెంట్స్ దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా 22వ తేదీ నుంచి స్కూల్స్లో జాయిన్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు స్కూల్స్లో ఇంటరాక్టివ్ ప్యానల్స్ 8th, 9th క్లాస్ వరకు ట్యాబ్స్ ఇస్తున్నాం కాబట్టి ఈ ఇంటరాక్టివ్ ప్యానల్స్, స్మార్ట్ బోర్డ్స్, తర్వాత ఈ ట్యాబ్స్ యూసేజ్ ఎడ్యుకేషన్లో ఏ విధంగా ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవచ్చో ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ముఖ్యంగా దీంట్లో కూడా మేము కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, ఈసీ వాళ్ళు, బ్రాంచ్ వాళ్ళని ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి టెక్నాలజీ పిల్లల్లో ఎడ్యుకేషన్కి ఏ విధంగా ఉపయోగించాలనేది వీళ్ళు నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ మానిటరింగ్ కూడా పిల్లల యొక్క ఎడ్యుకేషన్. గత 39 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీల ఉద్యమానికి మద్దతుగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి తెలిపారు. ఐద్వా ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో సత్యనారాయణపురంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని రమాదేవి అన్నారు. అంగన్వాడీలు ప్రభుత్వ ఆదేశం ధిక్కరిస్తున్నారని, ఉద్యోగాల నుండి తొలగిస్తామంటాం అవివేకమని ఐద్వా నగర కార్యదర్శి జి ఆదిలక్ష్మి అన్నారు. దేశంలోని ప్రతి కార్మికునికి కనీస వేతనం 26,000 ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును అమలు చేయకుండా కోర్టు తీర్పును ధిక్కరిస్తుంది ప్రభుత్వమేనన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారి న్యాయసమ్మతమైన సమస్యలన్నీ పరిష్కరించాలని, ఎస్మాను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు పి కృష్ణవేణి, జి ఉషారాణి, కె అరుణ, ఎన్ హరిణి తదితరులు పాల్గొన్నారు. గత 39 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు చేస్తున్నటువంటి సమ్మెకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వాగా మా సంపూర్ణ మద్దతుని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ మీద చాలా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. వీళ్ళు 39 రోజులుగా ఈరోజు సమ్మె చేస్తూ ఈరోజు మహిళలని కూడా చూడకుండా ఈరోజు రోడ్ల మీద వేసినటువంటి ఈ ప్రభుత్వం వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా చొరవ చూపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా ఏదైతే వాళ్ళ మీద రకరకాలుగా ఈరోజు సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం అనేక విధాల ప్రయత్నం చేసింది. కానీ అంగన్వాడీ మహిళలు ఏదైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు ప్రధాన డిమాండ్స్ ఈరోజు 11 డిమాండ్స్ని ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. ఈ పాటికే 5-6 దఫాలుగా చర్చలు జరిపినా కానీ వీళ్ళ న్యాయమైన ప్రధానమైన డిమాండ్ అయినటువంటి కనీస వేతనం పెంపుని ఈరోజు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏదైతే ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇప్పుడు పెంచమని చెప్పేసి దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం ప్రజల్లో ఉంది. ఈరోజు గత 3 రోజులుగా రాష్ట్ర నాయకత్వం ఈరోజు నిరవధిక నిరాహార దీక్షలు చేపడతా ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యాల పరిస్థితి కూడా ఈరోజు క్షీణిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ అంగన్వాడీల అక్కల సమస్యలు పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ఈరోజు ప్రజా సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని జరిగేటువంటి పరిణామాలకు ఈరోజు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని గత 40 రోజుల నుంచి వాళ్ళు చేస్తూ ఉన్నారు. కనీసం వేతనం కాకపోయినా ఒక జీతాలు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని, అట్లానే జీతం పెంచి ఎంతో కొంత పెంచి ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు 40 రోజులైనా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. చర్చలు 1-2 సార్లు జరిపింది కానీ దాని సమస్యలను పరిష్కారం చేయకుండా మీనమేషాలు లెక్కేస్తూ ఉంది. ఈ జీతం పెంచాలని, కనీస వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అట్లనే వాళ్ళ సమస్యలు చర్చించి మాట్లాడి పరిష్కరించాలని, అట్లనే కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అట్లనే విజయవాడలో కూడా నిరాహార దీక్ష 3 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. సమస్యలు పరిష్కరించకుండా జగన్ బయటికి రావాలి, అట్లనే సమస్యలు పరిష్కరించాలి. కానీ రాబోయే కాలంలో ముందు సమస్యలు పరిష్కరించే మహిళలకి అన్ని విధాలుగా మేలు చేస్తానని చెప్తా ఉంది. మహిళలు మా అక్క చెల్లెళ్ళు అని చెప్తా ఉంది. కానీ అక్క చెల్లెమ్మలకి కనీస వేతనం ఇవ్వకుండా ఈ రకంగా రోడ్డు పాలు చేస్తూ ఉన్నారు. దీనికి ఐద్వాగా మేము కూడా వాళ్ళకి 1,000 సంతకాలు సేకరించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను అంగన్వాడీ ఆయమ్మగా పనిచేస్తున్నాను సత్యనారాయణపురము. కానీ ఈరోజు 39 రోజుల నుంచి ధర్నా చేస్తుంటే కనీసం మా ఆకలి మా కడుపు మంట మీకు వినిపించలేదా జగనన్న? కానీ ఒక్క ఇదైనా నువ్వు దయ చూపలేదా జగనన్న? నువ్వెందుకు మమ్మల్ని ఇలా రోడ్లు పాలు చేసావు జగనన్న? ప్రకాశం జిల్లా భారతీయ జనతా యువమోర్చా ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డిపై దాడికి పాల్పడిన వారికి శిక్ష పడే వరకు పోరాడతామని యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీకృష్ణ వెల్లడించారు. కొనకనమెటలో నివసిస్తున్న సుబ్బారెడ్డిపై అధికార పార్టీకి చెందిన వారు దాడి చేసిన నేపథ్యంలో ఒంగోలు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతున్న సుబ్బారెడ్డిని ఆయన పరామర్శించారు. దాడి ఎలా జరిగిందో కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందుతున్న తీరుపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ యోగయ్య యాదవ్, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.
కంప్లైంట్లు అది పెట్టారా? ప్రస్తుతానికి అధికారం మీరు ఏం దిగుతారో చెప్పుకోకండి. బీజేపీ ఎవరంటే పోతారో చూస్తానని చెప్పి నన్ను ఛాలెంజ్ చేసి సొంత ఊరికి బెదిరించేసి వెళ్ళిపోయారు. చనిపోయిన వ్యక్తి ఎవరు? 6 నెలల క్రితం బీజేపీలో జాయిన్ అయ్యాడు మందలపు రాజశేఖర్ అని. చంపేసి బాయిలో పడేశారు. మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు నాకు పెట్టారు. నేను బతికిపోయారు. కేసు ఫైల్ కాలేదా దాని మీద? కేసు ఫైల్ అయింది సార్. లాస్ట్ వారు ఏదో మాఫీ చేసేసారు. నన్ను ఇలా చేశారు. మీ మీద ఎంతమంది దాడి చేశారు? 5 వచ్చారు. అన్నాడు సార్ ఒక అబ్బాయి. మేమేం పెట్టలేదు అని చెప్పాడు. ఫోన్ చూపిస్తుంటేనే ఫోన్ వేసి నలుగురు ఒకసారి పడ్డారు. నేను అడ్డం మీద తప్పి బయలుదేసరికి నెట్టేశారు. వాళ్ళకి నెట్టేసి ఇలా నెట్టేసినప్పుడు మెదొచ్చి వాళ్ళ దగ్గర చేతిలోకి పోయినాయి. ఒకసారి అందరు కలబెట్టి కుట్టేశాను సార్. అక్కడి నుంచి మా వచ్చేసరికి వాళ్ళు అడ్డం తగ్గిస్తుంటే ఆమెను కూడా కుట్టారు. నెట్టేసేసారు. మా ఊళ్ళందరూ వచ్చేసరికి వాళ్ళు కుట్టేసి నేను సార్ వాళ్ళందరూ వచ్చారు సార్. అది మేము బతుకుతామనుకోలేదు సార్. అసలు మేము సిచ్యువేషన్లో వాళ్ళు రావటం పడటం బతికి మా ఆయన బయట పడతారు మేము అసలు అనుకోలేదు సార్. కొట్టి కూడా ఛాలెంజ్ చేసుకుంటాం. మీరు ఏం చేసుకుంటారు చేసుకోకండి, మీ వల్ల ఏమవుతుందో మాట్లాడుతున్నారు సార్. ఎంతమంది బెదిరించారు? పార్టీ తరఫున బెదిరించారండి సార్. ఏదైతే కొనకలమిట్ల మండలంలో బీజేపీ యొక్క యువజన విభాగమైనటువంటి బీజేవైఎం యొక్క జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి గారి పైన వైసీపీ యొక్క గూండాలు, ఆ స్థానిక వైసీపీ కన్వీనర్ యొక్క కుటుంబ సభ్యులు, తమ్ముడు, వీళ్ళందరూ ఏదైతే పాత విషయాలని గుర్తుపెట్టుకొని అక్కడ ఊర్లో జరిగినటువంటి ఒక మరణం, ఒక హత్య కానీ దానికి సంబంధించిన నష్టపరిహారం ఏదైతే ఆ వైసీపీ వాళ్ళకి సంబంధం ఉన్నటువంటి ఆ మరణం మరియు ఆ మరణించిన వ్యక్తి ఆ గ్రామస్తుడు కుటుంబం మధ్య జరిగిన మధ్యస్థం ఏదైతే వాళ్ళు ఇవ్వాల్సిన నష్టపరిహారం వాళ్ళు ఏదైతే వైసీపీ వాళ్ళు చెప్పి ఈరోజు కూడా ఇవ్వకపోతే దానిపైన సున్నితంగా ప్రశ్నించినందుకు ఆ మరణించిన గ్రామస్తుడి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కోరినందుకు బీజేపీ నాయకుడు సుబ్బారెడ్డి గారిపైన జరిగిన దాడిని భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొద్దిమంది ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కానీ అక్కడ ఉన్నటువంటి వెంటనే వెళ్ళిండకపోయినా వెంటనే మాకు కూడా స్థానిక జిల్లా అధ్యక్షుడు మాకు సమాచారం చేరవేయడం, మేము కూడా వెంటనే అందరం కూడా బయలుదేరడం జరిగినప్పటి నుంచి పోలీసులతో ఇమ్మీడియట్గా టచ్లోకి వెళ్ళడం, స్థానిక ఎస్పీ గారి దృష్టిలోకి కూడా తీసుకెళ్లడం. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడనే కాదు మా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే బీజేపీ అంటే కార్యకర్తల పార్టీ, అది అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి కార్యకర్తలకు ఏదైనా సమస్య వస్తే తప్పకుండా బీజేపీ ఉంటుంది. అదే రకంగానే ఇక్కడ ఉన్నటువంటి శివారెడ్డి గారు కానీ స్థానిక బీజేపీ నాయకులు కానీ బీజేవైఎం నాయకులు కానీ అశోక్ గారు, జీవీ రెడ్డి గారు, దామోదర్ గారు, మా జిల్లా అధ్యక్షులు అందరూ కూడా టచ్లోనే ఉన్నారు. తప్పకుండా మా కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం. వారి ప్రాణానికి మా కార్యకర్తలు మిగతా అందరి ప్రాణాలను అడ్డంగా వేసి వాళ్ళకి న్యాయం చేసేలాగా మేమందరం కూడా పోరాటం చేస్తాం. మా పార్టీ కార్యకర్తను ఒక అతను కోల్పోతే దానికి సుబ్బారెడ్డి దానికి మద్దతుగా ఉన్నాడని, మరి ఆ రోజు వాళ్ళు మాట్లాడుకునే విధంగా అధికార పార్టీ వాళ్ళు దాన్ని చేయకపోవటం వలన కేవలం వైసీపీ గోండాలు ఈ అరాచక ప్రభుత్వం సుబ్బారెడ్డిని అంతమొందించాలనే లక్ష్యంతో మరి ఆ రోజున కనుమ పండుగ రోజు అన్నం తినేటువంటి వ్యక్తి మీద వాళ్ళ భార్య ఇతర కుటుంబ సభ్యులు చూస్తుండగానే దాడి చేశారంటే ఇంత అరాచక పరిపాలన గతంలో ఎప్పుడు లేదు. కాబట్టి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇంకా ఇలాంటి అరాచకాలు ఇంకా చాలా జరుగుతాయి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త
100 మంది ఇతర కార్యకర్తలతో సమానమని చెప్పి ఇతర పార్టీలను గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సుబ్బారెడ్డి మీద దాడిని ఖండిస్తూ దీని మీద ఎంతవరకు పోవడానికైనా భారతీయ జనతా పార్టీ మేమందరం కూడా శాయశక్తులుగా ప్రయత్నిస్తామని తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ యొక్క పోలీసు వ్యవస్థ కూడా కేవలం వైసీపీ కార్యకర్తల్లా కాకుండా వాళ్ళ యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులని చెప్పేసి మర్చిపోయి చేయకుండా ఇలాంటి ఘటనలను ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. త్రోవగుంటలోని కాకతీయ సేవా సమితిలో HGGMNR క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టుతో పాటు బీపీ, షుగర్ పరీక్షలు ఉచితంగా చేశారు. సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ నరసింహ క్యాన్సర్ పట్ల అనుమానాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో కాకతీయ సేవా సమితి ప్రెసిడెంట్ బి వెంకటేశ్వర్లు, మేనేజర్ రవికుమార్ పాల్గొన్నారు. వస్తువులు ఏమైనా తీసుకున్నప్పుడు అలాంటప్పుడు మీకు ఎలా తేపులు వస్తున్నాయా, ఆయిల్ ఎక్కువైనప్పుడు తేపులు ఏమైనా వస్తున్నాయా, అది ఎంత టైం పడుతుంది, కడుపులో ఎలా ఉందనేది లోపల ఎక్స్రే తీస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. ఎక్స్రే తీస్తే కదా లోపల తెలుస్తుంది, టెస్ట్ కాదు. అదే చెప్పేది కాళ్ళు కంట్రోల్ మోకాలు నొప్పులు ఉంటున్నారు, కింద మోకాలు కింద కంట్రోల్ ఉండదు, అవి నొప్పి వస్తుంది, మోకాలు కూడా కొద్దిగా ఈ కాలు కాల్చి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ లక్ష్మీ నరసింహ. నేను HCG క్యాన్సర్ సెంటర్ నందు మెడికల్ అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మన త్రోవగుంటలోని కాకతీయ సేవా సమితి ఓల్డేజ్ హోమ్ నందు క్యాన్సర్ పట్ల అవగాహన మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాము. ఇందులో భాగంగా పురుషులకు సంబంధించి ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్టులు మరియు స్త్రీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని బార్ అసోసియేషన్ కోశాధికారి సంజీవ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒంగోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చర్చి సెంటర్ వద్ద నిరసన తెలిపారు. బాధితులు కోర్టుకు కూడా వెళ్లడానికి వీలు లేని తీసుకువచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. రెవెన్యూ అధికారులకు పూర్తి బాధ్యతలు అప్పగించడం చట్ట వ్యతిరేకమన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు నెల్లూరు సత్య శ్రీనివాసులు, కార్యదర్శి నాగేశ్వరరావు, సిరిగిరి సరళ, సుబ్బారావు, న్యాయవాదులు పాల్గొన్నారు. యాజమాన్య హక్కు చట్టానికి రద్దు చేయాలని నిరసనగా న్యాయవాదులు గత 50 రోజుల నుంచి వివిధ రీతుల్లో విధులు బహిష్కరించి ప్రజలకు అవగాహన కలిగించడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతోంది. దానిలో భాగంగా ఈరోజు ర్యాలీగా న్యాయవాదుల సంఘం తరఫున అందరూ వచ్చి అంబేద్కర్ గారికి, రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి రాజ్యాంగానికే తూట్లు పడే రోజులు వచ్చాయి ఈ చట్టాలు, నల్ల చట్టాలు తయారు చేయడంలో. అందుకని అంబేద్కర్ గారికే మొరపెట్టుకుందామనే ఉద్దేశంతో మా యొక్క రిప్రజెంటేషన్ అంబేద్కర్ విగ్రహానికి ప్రజెంట్ చేయడం జరిగింది ఒంగోలు న్యాయవాదుల సంఘం తరఫున. ఈ భూ హక్కుల చట్టం ద్వారా ప్రభుత్వం అసలు ప్రజలంతా రెవెన్యూ వ్యవస్థనే రద్దు చేయాలి అంటున్న ఈ పరిస్థితుల్లో కొత్తగా రెవెన్యూ వ్యవస్థని రూపం మార్చి ప్రజల యొక్క ఆస్తుల్ని అంటే ఆర్థిక మనుషులను బిగబట్టేదానికి సెక్షన్ 38 కింద ఓన్లీ రెవెన్యూ అధికారులు లాంటి అధికారులను ప్రవేశపెట్టి కోర్టుకు పోయే హక్కు లేకుండా చేసి ప్రజల్లో ఆస్తుల మీద ప్రభుత్వం పట్టు బిగించడానికి ఈ కొత్త చట్టం తప్పితే దీని మీద వేరే ఇంకా ఇదేం లేదు. దీన్ని పూర్తిగా రద్దు చేయడం తప్పితే దీనికి ఇంకో మార్గం లేదు. ప్రజలంతా ఈ అవినీతిమయమైనటువంటి రెవెన్యూ వ్యవస్థనే రద్దు చేయాలని కోరుతున్నప్పుడు దానికి కొత్త కోరలు ఇచ్చి ఈ దుర్మార్గమైన అని ఎందుకు అంటున్నానంటే సెక్షన్ 38 ప్రకారం కోర్టుకు పోయే అధికారం లేకుండా చేశారు. అంటే అర్థం ఏంటి? ఇది ఎంత దుర్మార్గం అంటే మన హక్కుల్ని, నాకున్న హక్కు, ఆస్తి హక్కు కానీ ప్రజలకున్న హక్కుల్ని కోర్టులు కాకుండా మరి ఎవరో ధృవీకరించాల్సిన అగత్యం ఏర్పడిందంటే ఇది కేవలం ప్రభుత్వం ప్రజల్ని వాళ్ళపైన పట్టు బిగించడానికి, తమకు నచ్చని వారిని మీద ఇది చేయడానికి తప్పితే మరొకటి కాదు. కాబట్టి దీన్ని సత్వరమే రద్దు చేసి ప్రజలకు న్యాయం చేయాలని. అంగన్వాడీలు నిరసన కార్యక్రమం 39వ రోజుకు చేరుకుంది. గౌరవ వేతనం మాకు వద్దు, కనీస వేతనం కావాలంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సత్యాగ్రహం, నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తాము చేస్తున్న న్యాయమైన పోరాటానికి ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. దానికి అనుగుణంగా మా రాష్ట్ర నాయకులు
3వ రోజు నిరవధిక నిరాహార దీక్షలో కూర్చున్నారు. దానికి అనుగుణంగా మేము అంబేద్కర్ బొమ్మ దగ్గరికి సత్యాగ్రహం చేయడానికి మేము బయలుదేరి వెళ్తున్నాము. జీతం పెంచమని 26,000 రూపాయల జీతం ఇస్తానని చెప్పి ఆయన పాదయాత్రలో చెప్పాడు. కనీసం 26,000 కాకపోయినా మరి తెలంగాణ ప్రభుత్వం కంటే ఎక్కువ పెంచుతూ ఉన్నారు. ఎంతో కొంత పెంచితే వాళ్ళు లేచి విధులకు హాజరవుతారు. కనుక మరి చెప్పడానికేమో మాటలు ఎన్నెన్నో చెప్తూ ఉన్నారు. సర్వీస్లో రాకముందు వచ్చిన తర్వాత కూడా మరి స్త్రీకి సాధికారత మేము సాధిస్తూ ఉన్నారు. స్త్రీ సాధికారత అంటే పూర్తి హక్కులు, స్త్రీకి ఏవైతే ఉన్నాయి హక్కులు అవన్నీ కూడా మేము అమలు చేస్తామని చెబుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఈరోజు స్త్రీకి గౌరవం లేకుండా బజార్ను పడి వీళ్ళు 39 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే కనీసం కూడా అద్దంకి ఆర్టీసీ డిపోలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి డ్రైవర్లు, కండక్టర్లు, బుకింగ్ సిబ్బందిపై ఏఎంసీటీ తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని డిపో మేనేజర్కు ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు. కలెక్షన్ తక్కువ వస్తే డ్రైవర్, కండక్టర్లను పరుష పదజాలంతో తోలనాడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా ప్రెసిడెంట్ పసుపులేటి చిరంజీవి, డిపో ప్రెసిడెంట్ అబ్దుల్ వహీద్, సుబ్బరామయ్య, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, గ్యారేజ్ సెక్రటరీ వివేక్, గ్యారేజీ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. అని చెప్పారు. అయినా కూడా డిపో మేనేజర్ గారి మాట, ఆయన మాటను పెడిచేమని పెట్టేసి అనమాట. తందూరి కావాలంటే తందూరి, ఏది కావాలంటే అది రోడ్డు బాండీలో వేసి ఐదు చెప్పల్లో ఏముంది ఇవ్వాలి. ట్రైన్లో ఉన్న వారికి మస్తాలు తోడినట్టుగా చేయాలి. కిలోమీటర్ పెన్షన్ సర్వీసులను ఇవ్వాలి. స్టోర్ లో ఉన్న వారికి మస్టర్ ఇవ్వాలి. స్టోర్ లో ఉన్న వారికి మస్టర్ ఇవ్వాలి. స్పేర్లో ఉన్న వాళ్ళకి మస్టర్ ఇవ్వరు. అలాగే స్పేర్లో ఉన్న వాళ్ళు పొద్దున్న 5ంటికి వచ్చి ఇక్కడ సంతకం చేయాలి. సంతకం చేసి లీవ్ వేసుకొని వెళ్ళాలి. మస్టర్ అదే రాకపోతే ఆబ్సెంట్గా ట్రీట్ చేస్తారు. నిర్దాక్షిణంగా ఆబ్సెంట్ వేయడం అంటే మంచినీళ్ళ ప్రాయము, చార్జ్ షీట్ ఇప్పించడం అంటే మంచినీళ్ళ ప్రాయం. కాబట్టి అక్కడ స్పేర్లో ఉన్న వాళ్ళకి మస్టర్లు ఇవ్వనప్పుడు ఆబ్సెంట్ ఎందుకు వేస్తారనేది అడిగితే మా ఇష్టం. అంటే ప్రతిదీ తను ఏమనుకుంటుందో అదే చేయాలి. తన ఇష్టానికి ఏదో మన సొంత ఎస్టేట్లో మనం రాజు, నేనే రాజుని, మీరంతా నా కింద పాలేరులాగా మాట్లాడతారు. ప్రతిదీ అవునయ్యా చేయాలయ్యా, ఇంకా మీరు కూడా చేయాలా. టీం వర్క్ ఇది. టీం వర్క్ లో అందరం కలిసి చేయాలి. మీరు చేయించుకోవాలా, మేము చేయాలా. అంటే ఎట్లా లౌకికత్వం అనేది లేదు. ప్రతిదీ నిర్బంధం, నిర్బంధం, నిర్బంధం. కార్మికులు ఇప్పుడు డబుల్ స్టాప్ 7 ట్రిప్పులు తిరిగితే బ్రేక్ ఆఫ్ సర్వీస్ అంటే 2 రోజులు మస్టర్ ఇస్తారు. అలాంటి దాన్ని 5 ట్రిప్పులు తిప్పేసి సింగిల్ మస్టర్ 1 రోజు మస్టర్ ఇస్తారంట. అంటే ఇక ఎంత పరాకాష్ట చేరిందో చూడండి ఆ విషయంలో. డిపో మేనేజర్ గారు చెప్పినప్పుడు అమ్మ వదిలేమ్మా ట్రిప్పులు తిప్పండి అంటే ఆహా. అంటే ప్రతిదీ తక్కువ కిలోమీటర్లు తిప్పి హింసించి కార్మికులు హింసించి తక్కువ కిలోమీటర్లు తిప్పించేసి ఎక్కువ ఆదాయం చూపించేసి పర్ఫార్మెన్స్ లో టాప్ చేయాలా, అదనమాట ఇక్కడ. సో ఈ జరుగుతున్న తంతులో అలాగే వీరి మూలంగా పరోక్షంగా ఇప్పటి వరకు చెన్నైకి చెందిన కొంతమంది క్రైస్తవ మత ప్రబోధకులు ఈ నెల 15వ తేదీన చీరాల మండలం గవినివారిపాలెం గ్రామంలో మత ప్రచారం చేసుకుంటుంటే వారితో ఘర్షణ పడి దూషించిన వెంకట్రావు, అయ్యప్ప అనేవారు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు చీరాల సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కె ప్రసాదరావు తెలిపారు. మత కులపరమైన వివాదాలు ఎవరైనా సృష్టించి హింసలకు పాల్పడితే సహించేది లేదన్నారు. సమావేశంలో రూరల్ సీఏ నిమ్మగడ్డ సత్యనారాయణ, ఈపురపాలెం ఎస్ఐ జనార్దన్ రావులు పాల్గొన్నారు.
సైలెంట్గా వెళ్ళిపోవడమే. చెన్నై నుంచి కొంతమంది క్రైస్తవ భక్తులు లోకల్గా ఉన్న కొంతమంది పాస్టర్లు కలిసి రోడ్డు పైన ర్యాలీగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వెళ్తుండగా తలెత్తిన సందర్భంలో వెంకట్రావు అయ్యప్ప అని వారు ఒక వీడియో రిలీజ్ చేయడంతో ఆ వీడియో పైన కేసు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. ఇటువంటి మతపరమైన వాటిలో విరుద్ధంగా ఏ మతానికి అయినప్పుడు కూడా విరుద్ధంగా కనుక ఎవరైనా ప్రవర్తించినట్లయితే అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడానికి వాళ్ళిద్దరిని ఒంగోలు జైల్లో రిమాండ్ చేసినారు. కాబట్టి ఎవరు కూడా మతపరమైన సున్నితమైన అంశాల్లో ఇటువంటి వీడియోలు కానీ ఇటువంటి ప్రచారం కానీ చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి దళితులను 125 అడుగుల పాతాళానికి తొక్కేసి ఇప్పుడు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన దళితులకు న్యాయం చేసినట్లు కాదని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు అన్నారు. నగరంలోని HCM కాలేజీ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందకరమైన దళితులకు సంక్షేమ పథకాలు పునఃప్రారంభించినప్పుడే దళితులకు న్యాయం చేసినట్లు అవుతుందన్నారు. కార్యక్రమంలో దారా అంజయ్య, చెప్పిడి వెంగళరావు, ధనరాజ్పల్లి ఆంజనేయులు, దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఇది ఎన్నికల స్టెంట్గా మేము భావిస్తున్నాం. అంబేద్కర్కు ఉన్న విదేశీ విద్యను ప్రపంచంలోని అత్యున్నత విద్యావంతుడు అంబేద్కర్. ఆయన పేరుతో ఉన్న విదేశీ విద్య చేసి జగనన్న విదేశీ విద్య అని పేరు పెట్టుకున్నాడు జగను. ఆ విధంగా అదేవిధంగా ఎస్ఎస్టీ సప్లాన్ చట్టం 2023 అసెంబ్లీ చట్టం చేస్తే ఇంతమంది నిధులు విడుదల చేయలేదు. అదేవిధంగా భారతదేశంలో 29 రాష్ట్రాలు లెక్కలేని విధంగా ఎస్ఎస్టీ కేసుల్లో అగ్రకుల ముద్దాయిలకు 41 CRPC కింద పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారు జగన్. విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మరి ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తున్నట్టు చెప్పడం జరుగుతూ ఉంది. మేము దాన్ని దళిత ప్రజా సంఘాల వైపు నుంచి ప్రకాశం జిల్లా మరి అంబేద్కరిస్టులుగా మేము ఈరోజు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. నేను మీ మేనమావనని దళితవాదినని బైబిల్ పట్టుకొని కుటుంబం మొత్తం కూడా పర్యటన చేస్తే మరి అందరూ దళితులు నమ్మి ఓటేశారు. ఈరోజు దళితులకు సంబంధించిన హక్కులు మొత్తాన్ని కూడా కాలరాసి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థలు మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయడానికి నీకు ఎలాంటి అర్హత లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఖండిస్తాం. ఆర్ఎస్ఆర్ మెమోరియల్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ టోర్నమెంట్ నెల్లూరు బస్టాండ్లోని DRRM హై స్కూల్ గ్రౌండ్లో వారం రోజుల పాటు నిర్వహించారు. ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. రామిరెడ్డి శ్రీనివాసరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు నితిన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ పోటీలో విజేతలకు మారెల సుబ్బారావు, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ బహుమతులు అందజేశారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా పోటీలు నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కాకుమాను సునీల్, పసుపులెట్టి శ్రీనివాసరావు, స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్, మహేంద్ర, నితిన్ రెడ్డి, నాగరాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇమ్రాన్ బుజ్జి గారు 11వ అధ్యక్షులు, అలాగే ఈ కార్యక్రమానికి జల వెంకటేష్ గారు తీసుకొని గ్రౌండ్లోకి రావాలని కోరుచున్నాం. కానీ సుబ్బారావు అన్న, అలాగే నగర అభివృద్ధి
రామిరెడ్డి శ్రీనివాసరెడ్డి దాంతోపాటు ఫోన్ చేసి వెళ్ళాలి చివరిలో. మహేంద్ర మామ ఒకసారి సంతోషం ఎక్కడున్నా ఎదురు దగ్గర కోరుతున్నాం. గానే ఉంది. మీ అందరికి కూడా మంచి భవిష్యత్తు. ప్రణీత్ బాబు చాలా ప్రత్యేక విషయం అంటే అనేకమైనటువంటి క్రీడాకారుల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఈ పోటీలు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ముందుగా మన నితిన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మరి ఇలాంటి ఆలోచనలు కలిసి ఈ రాష్ట్రంలో ఎంత దూరం తీసుకెళ్ళి అంటే ప్రతి ఒక్క చోట కూడా యువకులు ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థాలతో తరచుగా ఆడటం, దానికి చీఫ్ గెస్టులుగా స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే వారి యొక్క తనయులు కానివ్వండి, దానికి ప్రత్యేక అతిథులుగా రావటం. మరి యువతని మనం చాలా చక్కగా క్రీడల్లో కూడా తీసుకొని వెళ్ళాలి. గడిచిన 20 సంవత్సరాల నుంచి క్రీడల పట్ల ఎటువంటి స్ఫూర్తి కూడా ఎక్కడ కూడా మనం క్రీడల ద్వారా మన భవిష్యత్తును మనం దిశానిర్దేశ చేసుకోవచ్చు. కానీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు కానివ్వండి, లేకపోతే అనేక విధంగా మనం క్రీడల నుంచి కూడా మన జీవితాన్ని మనం గడపవచ్చు అనేటువంటి ఆలోచనలు కూడా యువత లేకుండా పోయిందనమాట. మరి దీంతో ఆ యొక్క స్ఫూర్తితో మరలా కూడా 2019 నుంచి ఒక 2 years కరోనాలో పోయిన తర్వాత తరచుగా మనం అందరం కూడా క్రీడలు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఇట్లాంటి ఆలోచనలు ఎంతో మంది దగ్గర నుంచి తీసుకొని ఈ 2 నెలల ముందర ఎంత దూరం వెళ్ళిందంటే సీఎం గారే క్రీడల పట్ల ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఎంత దూరం వెళ్ళిందన్నమాట. ఆడుదాం ఆంధ్ర తెలుసు కదా మీ అందరికి కూడా. ఎవరైనా ఆడారా? రామిరెడ్డి గారి అభిమానులు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. నితిన్ వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థంగా గుర్తు చేసుకుంటూ ఓన్లీ క్రీడలను ప్రోత్సహించాలని చెప్పి ప్రతి సంవత్సరం ఈ మున్సిపల్ బాయ్లర్ స్కూల్లో నడపడం చాలా సంతోషకరం. తండ్రిని గుర్తుపెట్టుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంతో గొప్ప, వాళ్ళు ఇచ్చితేనే మనం తెలియంది. వాళ్ళు గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఏదైతే ఇష్టమో, క్రీడలు అయితే ఇష్టమో ఆ క్రీడల్ని గుర్తు చేస్తూ వాళ్ళ బాబు అయినటువంటి నితిన్ రెడ్డి గారు చేయటం అనేది చాలా సంతోషకరం. మమ్మల్ని అందరూ కూడా పిలిచి లాస్ట్ ఇయర్ కూడా పిలిచారు, ఇప్పుడు కూడా పిలిచారు. మాకు సంతోషం. ఎందుకంటే ఈ గ్రౌండ్లోకి వస్తుంటేనే చిన్నప్పుడు ఆడుకునేవి గుర్తులు వస్తుంటాయి. గౌరవ సీఎం గారు కూడా ఆడుతాం ఆంధ్ర తప్పనిసరిగా 10 సంవత్సరం కూడా చేస్తున్నారు. ఇంకా ఆయన ఈ కార్యక్రమం ముందుకు తీసుకోవాల్సిందిగా, మా నాన్నగారిని జ్ఞాపకార్థాలు చేసుకోవాల్సిందిగా మా అందరూ కూడా. ఎందుకంటే నాకు కూడా తెలిసి చిన్నప్పటి నుంచి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆటలు ఆడేది పిల్లల్లో విద్యార్థుల్లో బాగా తగ్గిపోతూ ఉంది. ప్రైవేట్ స్కూల్లో అయితే అసలు ఆట స్థలాలే లేవు. అన్ని అపార్ట్మెంట్లలో స్కూళ్ళు ఉండడం వల్ల చదువు తప్ప ఆటలు ఆడించే విషయాలు తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ప్రతి పీరియడ్ గతంలో మేము చదువుకునేటప్పుడు ఖచ్చితంగా ఆటలు ఆడేందుకు పీరియడ్ ఉండేది. అటువంటి పరిస్థితులు కూడా ఇవాళ తగ్గుతున్న ఈ పరిస్థితుల్లో ఆర్ఎస్ఆర్ పేరు మీద ఆయన జ్ఞాపకార్థం గుర్తుపెట్టుకొని నితిన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది 9 సంవత్సరాల నుంచి అనేది సామాన్య విషయం. ఫస్ట్ టైం పెట్టడానికి కారణం నాగరాజన్, నా ఫ్రెండ్ ఐడియా ఇచ్చాడు. అప్పటి నుంచి పెడతా వస్తున్నాం. మెయిన్గా నేను వచ్చినా రాకపోయినా మొత్తం కిరణ్, మహేంద్ర, సంతోష్, నాగరాజ్ వీళ్ళే చూసుకుంటారు. ఇంకా వాళ్ళు బ్యాచ్ని సెట్ చేసుకుంటూ ఉంటారు. డబ్బులు ఎవరైనా పెడతారు. బట్ ఈ ఆర్గనైజ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. 10 days పాటు రోజు మార్నింగ్ నుంచి నైట్ దాకా ఇక్కడ ఉండటం. స్పోర్ట్స్లో చాలా గొడవలు కూడా వస్తుంటాయి. అయ్యేం రాకుండా ఆర్గనైజ్ చేసుకుంటూ ఇన్ని ఇయర్స్ నేను చేస్తున్నారంటే నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు నాకు కాదు యాక్చువల్లీ. వేరే ప్లేస్కి వెళ్ళి పెట్టచ్చు పెద్ద గ్రౌండ్స్కి. బట్ ఇది ఒక అటాచ్మెంట్ మాకు ఏరియా. ఇక్కడ 20 years మాకు ఇక్కడ ఆఫీస్ ఉండేది. అలాగే ప్రతి మ్యాచ్ కామెంటరేటర్ అందరినీ ఉత్సాహపరిచిన పుచ్చన్న ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, క్రికెట్లో అయినా నెట్బాల్లో అయినా శ్రీ సత్య న్యూస్లో నేటి మాట.
సాధించిన విజయం కంటే దానికోసం నిబద్ధతతో చేసే ప్రయత్నం చాలా గొప్పది. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.